వెల్కమ్ బ్యాక్. ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. గుంటూరు జిల్లా మంగళగిరిలో సమరదీక్ష ప్రారంభించిన జగన్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ ఏడాది పరిపాలనపై ప్రజా బ్యాలెట్ విడుదల చేశారాయన. ఇవాళ సాయంత్రంతో ఈ దీక్ష ముగియబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైసీపీ సమరభేరి మోగించింది. ఏపీ సర్కారు ఏడాది పాలన చేసిందేమీ లేదంటూ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ గుంటూరు జిల్లా మంగళగిరి వై జంక్షన్ దగ్గర సమరదీక్ష ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. రైతన్నలు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి మోసపోయిన పరిస్థితుల్లో రైతన్నలు పడతా ఉన్న అవస్థలు, అగసాట్లు ఇన్ని అన్నీ కావు. చివరికి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునే స్థాయి దాకా కూడా ఇవాళ రైతన్నల పరిస్థితి, దుస్థితి ఇవాళ దిగజారిపోయింది. ఆ డ్వాక్రా అక్కచెల్లెమ్మలను పట్టపగలు ఏ కత్తి లేకుండా కూడా వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు గారిది అవుతుంది. రాష్ట్ర చరిత్రలో అది మిగిలిపోతుంది. చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ ప్రజా బ్యాలెట్ విడుదల చేశారు. బ్యాలెట్ లో సర్కారుపై మొత్తం 100 ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీలను బ్యాలెట్ లో చేర్చామని, ప్రతి ఒక్కరూ ప్రజా బ్యాలెట్ ద్వారా అభిప్రాయాలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. చివరకు ఈ 100 ప్రశ్నలకు పూర్తిగా 100 ప్రశ్నలకు ఆన్సర్, 100 ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తర్వాత మీరే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మార్కులు వచ్చాయని మీరే కూడండి. మీరే కూడి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మార్కులు వచ్చాయి అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి బుద్ధొచ్చేట్టుగా, గడ్డి పెట్టేట్టుగా మీరు ఈ బ్యాలెట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయండి. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఫైర్ అయ్యారు జగన్. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం హామీలను తుంగలో తొక్కారన్నారు. సర్కారు ఈ ఏడాదిలో సాధించింది శూన్యమంటూ నిప్పులు చెరిగారు. కొత్త జాబులు ఇచ్చే కథ దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలను ఊడబెరికే కార్యక్రమమే ఇవాళకి జరుగుతా ఉంది. జాబ్ ఇవ్వడంలో ఆలస్యం అవుతా ఉంది. 2000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి ఇంటికి ఇస్తానన్నావు. రాష్ట్రంలో 1,75,00,000 ఇళ్లు ఎదురు చూస్తా ఉన్నాయి. 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తావు చంద్రబాబు నాయుడు గారు అని గట్టిగా నిలదీసే రోజు ఈ రోజు. వైఎస్ఆర్సీపీ సమరదీక్షకు పార్టీ కార్యకర్తలతో పాటు అన్ని జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చారు జనం. అయితే దీక్షకు పోలీసుల భద్రత కల్పించకపోవడంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అలా చేసిందని విమర్శిస్తున్నారు. సమరదీక్ష ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.